ప్రభుత్వ మద్యం దుకాణం ఉండగా, ప్రభుత్వ మద్యం దుకాణంలో సీరియస్‌గా ఎఫర్ట్ పెట్టి మరి అక్కడ ప్రైవేట్ వాటిని లేకుండా చేస్తే, అది కుంభకోణం అని రచ్చ చేస్తూ అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా ప్రజల్ని మోసం చేస్తూ అనేక మందిని కేసుల్లో ఇరికిచ్చి అరెస్టులు చేసి వేధిస్తూ ఓ పక్కన కథ నడుపుతున్నారు లిక్కర్ కుంభకోణం. ఇప్పుడు ప్రత్యక్షంగా బెల్ట్ షాపులు అడ్డగోలుగా సందు, వీధి, వాడ తేడా లేకుండా ప్రతి మద్యం దుకాణానికి అనుబంధంగా పదేసి బెల్ట్ షాపులు పెట్టి ఓవరాల్‌గా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 బెల్ట్ షాపులతో సుభిక్షంగా నడిచేస్తున్నది మద్యం సిండికేట్ వ్యవహారం. దాని పరిస్థితుల కారణంగా 25,000 కోట్ల రూపాయలు జగన్ టైంలో ఆదాయం, చంద్రబాబు గారి టైంలో 28,000 కోట్లకెళ్ళింది కాస్త ఈ దఫా 38,000 కోట్ల దాకా ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇది ఓపెన్ సీక్రెట్. అది ఒక ఎత్తయితే బాటిల్‌కి రూ. 10 ఎక్కువ పెంచుకునేటటువంటి దానికి సంబంధించి నిన్న రాజమండ్రిలో జరిగినటువంటి రచ్చ. ఆ మధ్యన తెలుగుదేశం నగరాధ్యక్షుడు, ఇప్పుడు మరొక ఎమ్మెల్యే అనుచరుడు ఒక్కొక్క షాపోళ్ళు 1,14,000 ఇవ్వాలా, మీ జోలికి ఎవరు రారు, మేము చూసుకుంటాం అన్నాడు. 1,14,000 ఎమ్మెల్యేకి ఇస్తే వాళ్ళకి ఒరిగేదేంది? ఇప్పటికే వాస్తవంగా 20% మీకు మార్జిన్ వస్తుందని చెప్పి టెండర్లు పిలిచి చివరికి 9% పరిమితం చేశారు. అక్కడే బొక్కబడిపోయారు వాళ్ళు. పైగా ఈ లంచాల గోల ఒక పక్కన నడుస్తోంది. దాంట్లో వాటాలంటూ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఒక పక్కన విసిగిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ 1,40,000 ఇది కాదా ఒరిజినల్ కుంభకోణం? అసలు కుంభకోణం అంటే ఇది కాదా? బెల్ట్ షాపులు కాదా అసలు కుంభకోణం? పర్మిట్ రూములు కాదా అసలు కుంభకోణం? బార్లు ఉండగా పర్మిట్ రూములు ఏంటి? పర్మిట్ రూములు ఉండగా బెల్ట్ షాపులు ఏంటి? ఏం జరుగుతోంది అసలు? బహిరంగ కుంభకోణాన్ని నోరెత్తకుండా ఎదురుదాడి చేస్తూ కల్తీ లెక్కరని, లేకపోతే లెక్కర కుంభకోణం అని డైవర్ట్ చేస్తూ ఎంతకాలం పాటు అంటే 5 ఏళ్ళు నడిపేటటువంటి విధంగానే కనబడుతుంది.